శుభోదయం. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. ఈరోజు జూలై 7, 2025 సోమవారం రోజున పంచాంగ విశేషాలు. విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి రాత్రి 10 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5 గంటల 48 నిమిషాలకు అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 56 నిమిషాలకు అవుతుంది. నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈరోజు పూర్తిగా అనురాధ నక్షత్రము ఉంటుంది. వర్జము ఈ రోజున లేదు. దుర్ముహూర్తము పగలు 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా యమగండం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు ఉదయము ఉంటుంది. ఈ రోజున అనురాధ నక్షత్రము రావడం వల్ల ద్వాదశ రాశుల వారు నక్షత్ర పరంగా ద్వాదశ రాశుల వారు ఈ రోజున అంటే అన్న ప్రశ్నకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చెవులు కుట్టించుకోవడానికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నామకరణ కార్యక్రమానికి కూడా ఈరోజు శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త వాహనాలు కొనుక్కోవడానికి, కొనుక్కున్నటువంటి వాహనాలు ఈరోజు ప్రారంభించడానికి కూడా శుభకరంగా ఉంటుంది. కొత్త ఇంట్లోకి గృహోపకరణాలు తీసుకోవడానికి కూడా శుభకరంగా ఉంటుంది. తీసుకున్నటువంటి బంగారు ఆభరణాలు కానీ కొత్త వస్త్రాలు కానీ ఈరోజు ప్రారంభించడానికి కూడా శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకి ఈ 12 రాష్ట్రాల వారు కూడా రాజకీయ నాయకులకి, సాంకేతిక నిపుణులకి కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు గట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ రోజున హైక్తో కూడుకున్నటువంటి ప్రమోషన్స్కి అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారి ఈరోజు దినఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజున అనుకున్నటువంటి పనులన్నీ కూడా సానుకూలతగా పూర్తవుతాయి. సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి. అనుకోని సోర్సెస్ నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బ్రోకరేజ్ పనులు అంటే వస్తువులు కొని అమ్మేటువంటి వారికి కూడా ఈ రోజున చాలా చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు, క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ కళాకారులకు కూడా ఈ రోజున అనుకోని అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంది. కుల వృత్తి వారికి, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చక్కగా లాభదాయకంగా ఉంది. ఈ రోజంతా దైవచింతనతో గడపడమే కాకుండా చాలా శుభకరంగా ఆనందయోగం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తీరేటువంటి అవకాశం ఉంది. పాత అప్పులు తీర్చేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ రోజున అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి. కుల వృత్తుల వారికి, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఈ రోజంతా కూడా చాలా చక్కగా గడుస్తుంది. అదేవిధంగా కొంత డల్గా ఉంటారు. ఈ రోజంతా కూడా కొంత మానసికంగా ఆందోళనకరంగా ఉంటుంది. కొంత లేజినెస్ అనేది ఉంటుంది. దాన్ని అధిగమించి కనుక మీరు పనులు కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సానుకూలత ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కనుక కొత్త నిర్ణయాలు తీసుకొని నూతన వ్యాపారాల వైపు అడుగులు వేసే అవకాశం కనపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో ఎక్స్పెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున చాలా అనుకూలతలోనే నూతన ఒప్పందాలపై సంతకాలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల వైపు మీరు ప్రయత్నాలు చేసేటువంటి అంటే డబ్బు సేకరణ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలతగా ఉంటాయి. చాలా చక్కగా మీకు ఈ రోజంతా కూడా గడుస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున సంతానం వైపు నుండి శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. అంటే కడుపులో పుట్టినటువంటి పిల్లలు అంటే ఉన్నత ఉద్యోగం కానీ, ఒక ఇన్స్టిట్యూషన్లో సీటు సంపాదించడం కానీ, ఇటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంతానం కోసం చూసేవారికి ఈరోజు శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు చాలా చక్కటి రోజు. ఈ రోజున విద్యార్థులకు కూడా చాలా సానుకూలత ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు హైక్తో కూడినటువంటి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉన్నతాధికారుల ద్వారా అప్రిషియేషన్స్ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. సంఘంలో పేరు ప్రతిష్ట పొందుతారు. ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజున రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, సినీ రంగ నిపుణులకి, కళాకారులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వారు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. అయితే కొంత మానసికంగా చికాకు కూడా ఉన్నటువంటి అవకాశం ఉంది. దగ్గరి వాళ్ళతో కొంత గొడవ అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కనుక మాట జారకుండా ఉండే మీ మాట జాగ్రత్త, సహనం, ఓర్పుతో మీరు సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అనుకోని అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. పూచికత్తుల పైన సంతకాలు పెట్టకుండా ఉండడం మంచిది. మధ్యవర్తిత్వం చేయకపోవడం చాలా మంచిది. ఈ రోజున అంటే కొంత మౌనం పాటించడం మంచిది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కనుక ఈ రోజున డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనపరంగా ఆర్థిక ప్రయోజనాలు ఈ రోజున చేకూరేటువంటి అవకాశం ఉంది కనుక ధనపరంగా చాలా బాగుంది ఈ రోజున. సింహరాశి. సింహరాశి వారు ఈ రోజున దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. పనుల నిమిత్తం మీరు దూర ప్రయాణాలు చేసినట్టయితే అవి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త చుట్టరికాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా గొప్పగా ధన లాభం లేకపోయినా అంటే కుల వృత్తి వారులకి, అదేవిధంగా వ్యాపారస్తులకి గొప్ప లాభాలు లేకపోయినా కూడా సామాన్య లాభాలతో బయటపడతారు. నష్టాలు అయితే ఉండవు. చాలా చక్కగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున వ్యాపారంలో ఉన్న వారికి, కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి వాళ్ళ చాలా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణం వైపు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలతగా ఉంటాయి. స్థల సేకరణ అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కున్నటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలత ఉంటాయి. అదేవిధంగా వాహన యోగం కూడా ఈ రోజున ఉంది. అంటే కొత్త వెహికల్స్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆభరణాలు కొనేటువంటి అవకాశం ఉంది. అంటే విలువైన వస్తువులు, విలువైన స్థలాలు కొనేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా ఆర్థిక ప్రయోజనాలు అనుకోని సోర్సెస్ నుండి వచ్చేటువంటి అవకాశం ఉంది. వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి, వ్యాపారస్తులకి, ఉద్యోగుల్లో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రోజంతా చక్కగా ఉంది. ఇసుక, ఇనుము, ఇటుక రిటైల్ హోల్సేల్ వారికి కూడా చాలా చక్కగా ఉంది. ఫార్మా రంగంలో వారికి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో వారికి కూడా చాలా బాగుంది. సినీ రంగ కళాకారులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారి కష్టానికి తగ్గటువంటి ఫలితము కనబడేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ రోజున సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దగ్గర బంధువులతో ఈ రోజున ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంది. ఒక అనుకోని సోర్సెస్ నుండి శుభవార్త వింటారు. చిన్ననాటిని స్నేహితులు కలిసేటువంటి అవకాశం ఉంది. కుల వృత్తి వారికి, వ్యాపారస్తులకి ఈ రోజున చక్కటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ రోజున ఆనందదాయకంగా ఉంటుంది, ముందడుగు పడుతుంది. అదేవిధంగా నూతన గృహ నిర్మాణం వైపు ప్రయత్నం చేసేవారు కానీ, ప్రాపర్టీస్ కొనడానికి చేసే ప్రయత్నాలు కానీ ఈ రోజున అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున కొంత పాత అప్పులు చికాకు పెట్టేటువంటి అవకాశం ఉంది. కొత్త అప్పుల వైపు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. మీరు అప్పులు ఇవ్వకండి, మీరు అప్పులు తీసుకోకండి. పాత అప్పులు తీర్చే విషయంలో కొంత చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అంటే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి భాగస్వామ్యుల మధ్య కొంత విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మాట పట్టింపుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కనుక మాట జారకుండా మీ ఓపిక, సహనంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. తదుపరి ధనస్సు. ధనస్సు రాశి వారికి ఈ రోజున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మీరు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతాయి. అనేక మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, సినీ రంగ కళాకారులకి, సినీ నిపుణులకి ఈ రోజున కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు దగ్గర వారే శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. శత్రుబాధ మాత్రము ఈ రాశి వారికి ఈ రోజున కొంత మేరకు తప్పదు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున కొంత అప్పుల బాధ తప్పదు. అప్పుల వల్ల కొంత చికాకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొత్త అప్పులకి దూరంగా ఉండండి. మీరు అప్పులు ఇవ్వకండి, మీరు అప్పులు తీసుకోకపోవడం ఈ రోజున మంచిది. కొంత మాట పట్టింపుల వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భాగస్వామ్యుల మధ్య
కొన్ని విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భాగస్వాములు విడిపోయి వేరు వేరే వ్యాపారాలు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. కనుక మీ సమయస్ఫూర్తితో చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి అంటే కొంత సహనం, ఓర్పు అవసరం. కుంభరాశి వారు ఈ రోజున పాత అప్పులు తీర్చేటువంటి అవకాశం కనపడుతుంది. రుణ బాధల నుండి విముక్తి పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటారు. తదుపరి చివరిదైనటువంటి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున అనుకోని ధన వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్ వ్యాపారం, స్పెక్యులేషన్ వ్యాపారస్తులకి ఈ రోజున కొంత ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ వ్యసనాల వల్ల కొన్ని రకాల ధన నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక మీ జాగ్రత్తలో మీరుంటే ఈ రోజున శుభకరంగా జరుగుతుంది. వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈ రోజున సానుకూలంగా ఉంది.